అసలు ఎందుకు ఈ మర్డర్ కేసులు కానీ అండ్ కిల్లింగ్ కేసెస్ కానీ రేప్స్ కానీ అండ్ ఎందుకు ఇండియాలో బాగా జరుగుతున్నాయి అంటే పాపులేషన్ ఎక్కువ అండ్ దాంతోపాటు పోలీస్ వాళ్ళు ఎంతకంటే చూస్తారు, చూడలేరు కదా మరి. సో పోలీస్ వాళ్ళు కూడా ఎంతకంటే సెర్చ్ చేస్తారు, సెర్చ్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళు కూడా డ్యూటీ చేస్తారు కానీ ఇప్పుడు చాలా ఏరియాల్లో పోలీస్ వాళ్ళకు కూడా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అంటే ఇన్సిడెంట్స్ మీన్స్ ఏంటంటే అలాంటి దొంగలు కానీ క్రిమినల్స్ని పట్టుకునే టైంలో వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు అండ్ వాళ్ళని పట్టించుకునే వాళ్ళే లేరు. అర్థమవుతుందా? సో ఇలాంటి ఇన్సిడెంట్ చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు అన్న చెల్లెని చంపడం, లేకుంటే అక్క తమ్ముని చంపడం, లేకుంటే చెల్లె అన్నని చంపడం, ఇది ఆస్తుల గురించి లొల్లిలు, ఇది కామన్. ప్రతి ఏరియాలో చాలా ప్లేసెస్లలో జరుగుతున్నాయి. కొన్ని న్యూస్కి వస్తున్నాయి, కొన్ని అసలు అండ్ కొన్ని పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాయి, కొన్ని కాంప్రమైజ్ అవుతారు, కొన్ని కాంప్రమైజ్ అవుతలేరు, కొన్ని సీరియస్గా అవుతున్నాయి, కొన్ని పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అవుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు అన్నీ ఇట్లా జరుగుతున్నాయని ఎంతకంటే అంటే పోలీసు వాళ్ళు కూడా టెన్షన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి అండ్ చాలా ఇన్సిడెంట్ కూడా చాలా జరుగుతున్నాయి. సో అండ్ ఇన్సిడెంట్ మీన్స్ ఏ టైప్ ఇన్సిడెంట్స్ అంటే ఇప్పుడు ఆస్తుల గురించి చంపడం, దాంతోపాటు లవర్ కోసం చంపడం అండ్ మ్యారేజ్ అయినాక ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం, దానివల్ల చంపడం, ఇలా చాలా అంటే చాలా ఇన్సిడెంట్ వల్ల చాలా జరుగుతున్నాయి. కానీ పర్టికులర్గా ఏదని చెప్పలే, అంటే పర్టికులర్గా దీన్ని ఎట్లా ఆపాలా అనేది ఎంత ఆలోచించినా ఇప్పుడు మన ఇండియాలో పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఒక ఏరియాలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుందంటే ఈ పోలీసు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళే లోపల ఇంకో ఏరియాలో ఇంకొక ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఈ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఇంకో ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ప్రజలు అంటారు పోలీసు వాళ్ళు ఏం పని చేస్తారో చూస్తలేరు, పట్టించుకుంటలేరు అంటారు. కానీ పోలీసు వాళ్ళు ఎంత తిరుగుతారో వాళ్ళకి తెలుసు. అర్థమవుతుంది? అది ఇప్పుడు అన్ని కేసెస్లో ఎట్లా అంటే ఇప్పుడు పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఎవరి ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు కదా. ఇప్పుడు విలేజ్లలో జరిగిందనుకో, విలేజ్లలో ఎట్లుంటారు, అంతా ఊరంతా కలిసి కుటుంబం లెక్క, అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్లీగా ఉంటారు. సిటీలో బిజీ లైఫ్ అంటే ఒకళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలియదు. ఎందుకంటే ఒక మనిషి ఒక అపార్ట్మెంట్లో ఒక రూమ్లో ఏదైనా ఇన్సిడెంట్ అయ్యి చనిపోయింది అనుకో, ఆ రూమ్ నుంచి అంటే కంపు స్మెల్, అంటే బ్యాడ్ స్మెల్ రావడం వల్ల పక్క ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు చూసి ఈ రూమ్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది అని పోలీస్ వాళ్ళు కంప్లైంట్ అయ్యే వల్ల అట్లా తెలుస్తుంది. కానీ విలేజ్లలో ఏంటంటే మార్నింగ్ లేవగానే ఎదురు మాట్లాడుకోవడం చేయడం వల్ల ఒక మనిషికి అంటే ఒక ఇంట్లో వాళ్ళు ఎప్పుడు లేచే టైం కాకుండా కొంచెం 1-2 గంటలు లేట్ అయిందనుకో వచ్చి పిలవడం జరుగుతుంది. సో అలా ఉంటుంది. కానీ విలేజ్లలో ఉన్నంత ఫ్రీగా సిటీలో ఉండలేరు, పట్టించుకోరు. ఎందుకంటే అలాంటి ఇన్సిడెంట్ ఉన్నాయి. సో అట్లా ఎందుకంటే ఇలా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు విలేజ్లలో ఉన్నంత ఫ్రీగా సిటీలో పట్టించుకోరు. ఎందుకంటే బిజీ లైఫ్ కాబట్టి. సో అట్లా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే విలేజ్లలో తెలిసిపోతుంది, కానీ సిటీలో తెలియదు అట్లా. సో అందుకే ఇప్పుడు చాలా ప్లేసెస్లో, చాలా ఏరియాలో, చాలా స్టేట్లలో చాలా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. కానీ అందరికి అన్నీ తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో బిజీ ఉంటారు, అందరికీ అవేర్నెస్ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆస్తుల గురించి అండ్ ఎఫ్ఐఆర్ల గురించి అండ్ చాలా ఇన్సిడెంట్ల గురించి చాలా జరుగుతున్నాయి. కానీ దాని గురించి చాలామందికి అవేర్నెస్ లేదు. పోలీసు వాళ్ళు ఎంతకంటే ఇప్పుడు కాలేజీలకు వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, కానీ పిల్లలు పట్టించుకోరు. ఎందుకంటే పిల్లలు ఎందుకు పట్టించుకోరంటే పేరెంట్స్ నుంచి టెన్షన్, టార్చరు ఉంటుంది. ఎందుకు చదువుకోరు. కానీ పిల్లలు అవేం పట్టించుకోరు కదా. ఎందుకంటే వీళ్ళకి ఇదే ఉంటుంది, టార్చర్ ఇదే ఉంటుంది. కానీ అవేర్నెస్ గురించి కూడా ఆలోచించరు. బ్యాక్ బెంచర్స్ అండ్ చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాత్రమే దీని గురించి ఒక అవగాహన ఆలోచించి వీడియో చేయడం, ఇలా ఏదో ఒకటి చేయడం జరుగుతుంది. సో అట్లా అవేర్నెస్ ఉంటుంది. సో నేను అనేది ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్లు ఎంత ఆపినా, ఎంత కంట్రోల్ చేసినా, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని సెక్షన్లు ఎంత కఠినంగా శిక్షించినా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అవుతున్నాయి.
కదా. ఇప్పుడు 1%, 2% తగ్గుముఖం పడుతున్నాయి కావచ్చు, కానీ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి కదా. అంటే ఇప్పుడు ఒక మనిషి తెగించిండు అనుకో, ఏం చేస్తావు? ఏం చేయలేం కదా. సో ఆ కోపం ఆ టైంలో పోలీసు వారు, చట్టం, న్యాయం ఏం గుర్తుకురాదు. జరిగిపోయిన తర్వాత బాధపడతారు. సో చెప్పేవాళ్ళు లేరు, చెప్పిన అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోరు. సో ఇలాంటి ఈ మర్డర్ కేసెస్, కిల్లింగ్ కేసెస్ చాలా జరుగుతున్నాయి. అర్థమవుతుంది, చాలా అంటే చాలా జరుగుతున్నాయి. సో అందరికీ తెలియదు. అంటే తెలియదు మీన్స్ ఏంటంటే అవేర్నెస్ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో ఉన్న బాధలు, వాళ్ళకున్న కష్టాలు, వాటి గురించి ఆలోచించి వాటి గురించి మాట్లాడుతందుకే, అండ్ వాళ్ళ బిజీ లైఫ్ షెడ్యూల్ దాని గురించి టైం లేదు. ఇంకా న్యూసెస్ అవి చూడలేరు, అవేర్నెస్ కూడా ఉండదు. ఇప్పుడు చాలా ప్లేసెస్లో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ పోలీస్ వాళ్ళకు గుర్తు, కానీ అందరికీ తెలియదు. సోషల్ మీడియా ఇది అధికంగా వాడే వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఇంట్లో అందరూ వాడతారా? వాడరు కదా. సో అందరు న్యూస్ చూస్తారా? చూడరు కదా. మరి అందరు పట్టించుకోరు. అంత సీరియస్ ఉన్నది. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అది సోషల్ మొత్తం వైరల్ అయ్యి చాలా పెద్దగా జరుగుతాయి. అప్పుడు థింక్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయితే, ఇంట్లో ఫైనాన్షియల్ గురించి సరిగ్గా లేదనుకో మర్చిపోతారు, కంటిన్యూ బ్యాక్ టు ద వర్క్ అంతే. సో ఇట్లా జరుగుతుంది. సో ఎంత అవేర్నెస్ ఉంచినా కష్టం ఉన్నది అట్లా. సో నేను ఏమంటున్నా అంటే, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎంత చేసినా అంటే కొంచెం వరకు ఆపచ్చు, కానీ మొత్తం ఆపలేం. అంటే నేను చెప్తున్నాను, ఎందుకంటే మన ఇండియాలో పాపులేషన్ ఎక్కువ కాబట్టి సందుల్లో బొందుల్లో ఒక ఏరియాలో జరిగేది జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది. సో అట్లా అంటే ఎవరికి వాళ్ళ అవేర్నెస్ ఇద్దామన్నా కూడా ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ, జాబ్స్ లేవు, అండ్ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నది, అండ్ ఇంట్లో అందరూ పని చేయరు, ఒక్కడి మీద ఆధారపడతారు, అండ్ వాడి రెక్కలు ముక్కలు అయ్యేదాకా పని చేయాలి. లొల్లిలో చాలా జరుగుతున్నాయి. ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అది బాధ నుంచి రావచ్చు, అండ్ ఇంట్లో టార్చర్ అనుభవించి రావచ్చు. చాలా ఇన్సిడెంట్, చాలా కేసెస్ ఉంటాయి. కొందరు తెగించి కూడా వేస్తారు. పోనీ నా జీవితం పోనీ ఎట్లయినా పోయింది, గంగలో పోయింది, ఎట్లయినా జైలుకు పోతా అన్నట్టు కోపంలా చేయడం జరుగుతుంది. అట్లా ఇది కంట్రోలింగ్ లేదు. అంటే ఎంతకంటే కంట్రోల్ చేస్తాం. సో ఎవరికి వాళ్ళకు ఉండాలి, కానీ చేయలేకపోతారు అట్లా. ఎందుకంటే ఇప్పుడు చాలా కేసెస్ చాలా అవుతున్నాయి, చాలా అంటే చాలా అవుతున్నాయి. అవేర్నెస్ ఉన్నా కూడా పట్టించుకోరు. ఆ కోపంలో ఏం చేయలేకపోతారు అట్లా. సో చాలా కేసెస్ చాలా అవుతున్నాయి. పోలీస్ వాళ్ళకి చాలా టెన్షన్ ఉంటుంది. నువ్వేం పోలీసు వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నావు అంటే, ఇప్పుడు పోలీసు వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు ఒక్క ఏరియా, ఇప్పుడు మన ఇండియా చుట్టూ బార్డర్లో మన కోసం మనం రక్షించేది ఆ ఇండియన్ ఆర్మీ, అండ్ ఇండియాలో ఉన్న ప్రజలందరినీ కాపాడేది పోలీసు వారు కదా. అండ్ జరుగుతున్నాయి, అంటే మోసాలు జరుగుతున్నాయి, చాలా న్యూసెస్ చాలా వస్తున్నాయి, కానీ కొంచెం వరకు అరికట్టడం జరుగుతుంది. కానీ ఈ కేసెస్ ఇవన్నీ టెన్షన్, అంటే ఒక ఏరియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ రాసి దాని గురించి సెర్చ్ చేసి అంత చేసినప్పుడు ఇంకొక ఏరియాలో ఇంకొక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇది తెలుసుకునే లోపల అది జరిగే లోపల ఇంకొకటి, ఇట్లా జరిగే లోపల ఏమవుతుందంటే అది ఇంపాసిబుల్ అయిపోతుంది. అట్లా నేనేమంటున్నా అంటే, మీరు అనొచ్చు పోలీస్ వాళ్ళు ఏమైనా ముఖ్యంగా ఉన్నారా, జాబ్ చేస్తారు, జీతం తీసుకుంటారు, అంత టైం పాస్ చేస్తారు, వాళ్ళు చెయ్యాలా, హెల్ప్ అంటే జాబ్ చేస్తారు కాబట్టి కాపాడాలా అంటే ఎంతవరకు అంటే కాపాడతారు? మన పాపులేషన్ ఎంత ఉందో అంతమంది పోలీసు వారు ఉన్నారా? లేరు కదా. మరి అండ్ ఒక ఎస్ఐ
ఒక మండలం మొత్తం ప్రతి ఊర్ల గురించి తెలుసుకోవాలి కదా. అయితే ఇప్పుడు ప్రజలందరికీ అవేర్నెస్ ఉందనుకో ఇన్సిడెంట్స్ అనేది కొంచెమన్నా తగ్గుముఖం పడతాయి. అదే అవేర్నెస్ లేదు అండ్ కంట్రోలింగ్ లేదు, అధికం కోపం వల్ల ఏమైతుందంటే ఇన్సిడెంట్ జరిగిపోతున్నాయి గట్లా అనేది. అంటే పోలీస్ వారు కూడా డ్యూటీ చేస్తారు, కానీ ప్రజలకు కూడా అవగాహన అవేర్నెస్ ఉంటే గట్లా మంచిగా ఉంటుంది నా ఫీలింగ్, అంతే నా ఒపీనియన్. సో ఫైనల్గా ఏంటంటే ఇలాంటి ఆస్తుల గురించి చంపుకోవడాలు అండ్ ఎఫ్ఐఆర్ గురించి అండ్ లవ్ గురించి చాలా ఇన్సిడెంట్ గురించి చాలా దాని గురించి ఈ చంపుకోవడాలు అనేటివి చాలా జరుగుతున్నాయి. అండ్ ఎవరికి వాళ్ళు అవేర్నెస్ ఉంటే ఏం కాదు, కానీ కోపంలో అది ఎవరు ఏం చేయలేరు. సో నా విశేషం నాది ఏంటంటే మీకేమైనా తెలిస్తే, మీకేమన్నా అంటే సొల్యూషన్ ఏదైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పుర్రి, నేను కూడా తెలుసుకుంటా. ఓకే, ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియోని అసలు లైక్ చేయండి. అండ్ మరొక టాపిక్ మళ్ళీ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. రైట్ మరి, ఓకే రైట్. ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. సో ఎవరికారు అవేర్నెస్ ఉంటే బాగుంటుంది, నా ఒపీనియన్, అంతే.